దేవ అయితే ఇంకా మంచి మనసున్న మనిషిగా ఇంకా సరళ దగ్గరకు వచ్చి నటిస్తూ ఉంటాడు. చెల్లమ్మ, నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు అని చెప్పని మాత్రం మర్చిపోబాకు అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా నీకు ఇంత ద్రోహం చేస్తాడని చెప్పని ఆ బాలరాజు అనుకోలేదు అని అంటుంటే, ఇంకా సరళకైతే నీకు నేను తోడున్నానని చెప్పినప్పుడు నాకు తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా నువ్వే నా అన్నయ్య అనుకుంటున్నాను అని చెప్పని తను అనుకుంటుంది. అయిన వాళ్ళే మమ్మల్ని అందరినీ మోసం చేస్తే మీరు మాత్రం ఏమి కాకపోయినా మీరే మమ్మల్ని గట్టెక్కించేలా చేస్తున్నారు అన్నయ్య అని చెప్పనంటే, మీ ఆయన చెప్పిన ఆ బాలరాజుని అయితే మాత్రం నేను వాడికి బెయిల్ రాకుండా చేసి వాడిని శాశ్వతంగా 14 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తానని చెప్పని అంటుంది. బావా, నువ్వేమో వాడికి జైలు శిక్ష పడేలా చేస్తావంటే ఇంట్లో ఉండే వాళ్ళే వాడికి బెయిల్ ఇచ్చి తీసుకురావాలని చెప్పని ప్రయత్నాలు మొదలు పెట్టున్నారు బావా అని చెప్పనంటే, అయ్యో ఎవరు నాగవల్లి ఆ పని చేస్తుందంటే, అవును బాలరాజు భార్యే ఈ పని చేస్తుంది అని చెప్పనంటే, ఇంకా సరళకైతే ఏం అర్థం కాకుండా అటు ఇటు చూస్తుంటుంది. అదే సరళ గారు, మీ ఆయన కావేరిని ఉషాని సొంత చెల్లి అనుకున్నాడు కదా, అదే విధంగా కావేరి వాళ్ళ మొగుడు కూడా ఉషా రూపంలో ఉంది కదా, కావేరి రూపంలో ఉంది కదా ఉషాని, అందుకే తనని కూడా భార్య అనుకుంటున్నాడేమో, అందుకే ఈ ఉషా టీచరు బాలరాజుకి బెయిల్ ఇప్పించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పననే ఇంకా 4 పుండి మీద కారం చల్లినట్టు మాదిరిగా అయితే సరళతో చెప్తారు. ఇంకా మా ఇంట్లోనే ఉంటూ ఇంత పనులు చేస్తున్నావా నువ్వు అని చెప్పని ఇంకా వాళ్ళ ముందే అడిగితే ఇంకా అలాగే గమ్మగా ఉంటుంది పాపం కావేరి. కానీ సరళ అయితే ఇంకా చెప్పేసి వెళ్తూ ఉంటే, సరే అండి మేము వెళ్ళి ముందు లాయర్తో మాట్లాడి చేస్తాము, కానీ మీరు ఆ బాలరాజు బయటికి రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి, వచ్చి కోర్టులో నా భర్తను చంపింది ఆ బాలరాజు అని చెప్పని అన్నారంటే తనకి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, అప్పుడు కాస్తైనా మీ పగ తీరినట్టు ఉంటుంది అని చెప్పని అంటుంది. ఈ లోపలైతే, బావా చూసావా నేను ఎలా తనకి ఇచ్చాను అంటే నువ్వు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చావు ఒక నాగవల్లి అని చెప్పని. అప్పుడు ఇంకా ఈ లోపల కావేరి అయితే వస్తే, నువ్వు తల్లిలా చూసుకునే మా అక్కని చెప్పావు, అందుకే నీ మీద ఎంత పగ నాకు, నిన్ను జైల్లోనే ఎంత చిత్రహింసలు పెట్టి నిన్ను చంపాలని చూస్తే ఆ బాలరాజు గారు నిన్ను కాపాడి తీసుకొచ్చాడంటే అన్నప్పుడల్లా ప్రతిసారి కావేరి దేవాసాయి చూస్తూ ఉంటుంది. పార్వతిని చంపిన విషయంలో ఇంకా నాగవల్లికి అసలు విషయం తెలిసినట్లేదు అని చెప్పని కావేరి అనుకుంటుంది.